సార్ ఈ ప్రాజెక్టు వల్ల నల్లమల అడవులకు ఏమన్నా ప్రమాదం ఉందంటారు? నల్లమల అడవులకు ప్రమాదం అని నేనేం భావించడంలా. ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్టుకు టనల్స్ 2 టనల్స్ నిర్మిస్తున్నాం. కాకపోతే దశాబ్దాలు గడుస్తున్నది, అది పూర్తి కావడంలా. సమస్యలు ఉన్నాయి. మిషన్ పెద్ద ఎత్తున బోరింగ్ మిషన్స్ తీసుకొస్తున్నారు, వాడుతున్నారు, మధ్యలో ఇరుక్కుపోయింది, దాన్ని తీయడం ఎట్టా అనేదే సమస్య. వెలుగొండ కాకుండా శ్రీశైలం ఎడమ కాలువ అనుభవం ఏంటి? లోపలికి తీసుకెళ్ళి లోపలికి పోయింది 7 మందో 8 మందో ప్రాణాలు కూడా. అదే బయటికి తీసేటువంటిది లేదు, ముందుకు పోయే పరిస్థితి లేదు. ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. మనం గండికోట దగ్గర గండికోటకు నీళ్లు తీసుకెళ్ళడానికి గాలేరు నగర్కి అక్కడ కూడా సమస్యలు వచ్చినాయి. మళ్ళా పక్క నుంచి తవ్వి 2వ కాలువ 2వ టన్నల్ తవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ నేను లోపలికి వెళ్ళా, టన్నల్ లోపలికి వెళ్ళా. ఎస్, నీళ్లు వదలక ముందే నిర్మాణంలో ఉన్నప్పుడే వెళ్ళాను నేను లోపలికి. అందువల్ల టన్నల్స్ నిర్మాణంలో ఆధునిక యంత్రాంగం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది కాబట్టి అడవులకు పైభాగంలో టైగర్ ఫారెస్ట్ కానీ లేకపోతే అటవీ ప్రాంతానికి కానీ నష్టం చేయకుండానే చేసుకోవచ్చు. కానీ అంత కష్టపడి ఎందుకు తీసుకెళ్ళాలి? ఇది ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలీదు. 16 కిలోమీటర్ల దూరంలో పనకజర్లకి పోయిన సంవత్సరం 2002-2003లో ఈరోజు మీరు కృష్ణా నది యాజమాన్య బోర్డు యాన్యువల్ రిపోర్ట్లోకి వెళ్ళండి. 161 టీఎంసీలు పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం నుంచి మనకచర్లకు తీసుకెళ్లారు. అంటే అక్కడున్న ప్రాజెక్టులకు కావాల్సింది 115 టీఎంసీలు. తీసుకెళ్లే అవకాశం ఉందని రుజువు అయిపోయింది కదా. నీళ్లు సముద్రంలోకి వెళుతున్నాయి కదా. 27 సంవత్సరాల సముద్రంలోకి వెళ్ళిన నీటి గణాంకాలు నా దగ్గర ఉన్నాయి, మీకు కావాలంటే ఇస్తాను. 27 సంవత్సరాల్లో 17 సంవత్సరాలు 300 నుంచి 1500 టీఎంసీల వరకు సముద్రంలోకి వెళ్ళినాయి. వాళ్ళ రాయలసీమ ప్రాజెక్టులు కావాల్సిన నీళ్ళన్నీ సాగర్కి, కృష్ణా డెల్టా కంటే సాగర్ కింద వచ్చేటువంటి నీళ్లు కూడా ఉంటాయి. మూసీ నది లేకపోతే పాలేరు, మున్నేరు ఆ నీళ్లు ఉంటాయి. కానీ సాగర్కు శ్రీశైలం నుంచే రావాలి కదా, పైనుంచే రావాలి కదా. ఈ నీటిని కింద ఆదా చేయండి, పైన శ్రీశైలం నుంచి ఆధారపడిన ఆ ప్రాజెక్టులు పంపించండి. అన్నీ నిర్మాణం అయినాయి, ఖర్చు ₹1 కాదు కదా. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయండి, పొలాలకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పాము. అలాగే ఇప్పుడు చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా మరో కొత్త భారీ ప్రాజెక్టును ప్రతిపాదించకుండా చేయకుండా ఉత్తరాంధ్ర నుంచి నిన్న మంత్రి గారు చెప్పారు, పోల వంశధారణ గురించి, నాగావళిని గురించి అనుసంధానం, ఇవన్నీ కూడా తోటపల్లి అని నేను అడుగుతున్నా. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు నిర్మాణంలో ఉన్నటువంటి భారీ మధ్య తరహా ప్రాజెక్టులని పూర్తి చేయడానికి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించండి. 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టులన్నీ చిత్తశుద్ధితో పూర్తిగానండి. పూర్తి చేసిన తర్వాత మరో కొత్త ప్రాజెక్టు ప్రతిపాదించారు. ఏ ప్రభుత్వంలో వచ్చిన ప్రాజెక్టుల పేర్లు చెప్తున్నారు తప్ప లాస్ట్కి పదవి అయిపోయే టైంకి ప్రాజెక్ట్ అయితే పూర్తి కావట్లేదు. కనీసం 30% వర్క్లు కూడా జరగలేదు. ఎందుకు అంటారు ఈ జాప్యం? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 15%, 10%, 20% పనులైనటువంటి వాటిని రద్దు చేయమన్నారు. బ్లాంకెట్ జీవో ఇష్యూ చేశారు, పనులన్నీ ఆపేశారు, అయిపోయాయి. రెండవది, ఈ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు కొత్త ప్రాజెక్టు తీసుకొస్తున్నారు. పాత ప్రాజెక్టులన్నింటినీ మూలన పడేసి ఈరోజు జంజావతి ఎంత ప్రాజెక్టు? ఒక 25,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు. అది 1978-80 నాటి నుంచి నిర్మాణంలో ఉన్నది. ఎన్నేళ్ళు ఎందుకు చూడండి ఇప్పటికి నిర్మాణంలో ఉన్నది. ఏంటి కారణం ఏంటి? ఒక 1100 ఎకరాలు ఒడిశాలో ముంపుకు గురవుతుంది. ఒప్పందాలు జరిగినాయి, అయినా పేచి పెట్టారు. తర్వాత కొత్త చట్టం వచ్చింది, అది ఇది అటవీ చట్టం వచ్చిందని. ఈరోజు 5,000 ఎకరాలకు కష్టంగా నీళ్ళు ఇస్తున్నారు. అంటే ఇంక 20,000 ఎకరాలకు ఒక వెనుకబడినటువంటి జిల్లాలో నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఒక 1100 ఎకరాల ఆయకట్టును సేకరించుకోలేదు. 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, నేను ఇంతకుముందు చెప్పాను. అలాగే ఇంకా తక్కువ 150 ఎకరాలే ఏది వంశధార 2వ ప్రాజెక్టుకి నేరేడు దగ్గర కట్టాల్సిన దానికి ఒరిస్సా పేచి పెట్టింది. 150 ఎకరాలను గురించి మాట్లాడుకొని పరిష్కరించుకోలేరండి. 2 రాష్ట్రాల మధ్య కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం. ఆ ప్రాజెక్టు కొన్ని దశాబ్దాలుగా మూలన పడింది. ఈరోజు తెలుగు గంగలో గాలేరు నగరి ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేశారు. తర్వాత చంద్రబాబు గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు, ముఖ్యమంత్రి కోనేరు రంగారావు గారు చేశారు. ఇన్ని శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు
3,25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని రూపకల్పన చేసిన ప్రాజెక్టు తర్వాత 2,60,000 కుదించారు. అటు తర్వాత ఇప్పుడు జరిగిందంటే ఈ 3.5 దశాబ్దాల కాలంలో గండికోట నిర్మించారు, ప్రధాన జలాశయం. చిన్న జలాశయాలు 2 ఇది వామికొండ సాగరు అలాగే సర్వరాయ సాగర్ అని 2 కట్టారు. 35,000కు నీళ్లు ఇచ్చేటువంటి వరకే ఒక 35 కిలోమీటర్లు మాత్రమే కష్టంగా పని జరిగింది. గాలేరు నగర వరకు నీళ్లు పోవాలి. ఈరోజు వేంపల్లి నుంచి రైల్వే కోడూరు వరకు పనులు కంప్లీట్గా మానేసి 2014 నుంచి 19 కానీ 19 నుంచి 24 కానీ ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వాలన్నీ అటకెక్కి కూర్చున్నాయి. ఏమనాలి దీన్ని? అందువల్ల ప్రాజెక్టులు రూపకల్పన చేయడం, ప్రకటించడం, కాంట్రాక్టులు పిలవడం, అప్పచెప్పడం, మళ్ళీ దాన్ని పూర్తి చేయకుండా నిర్వీర్యం చేయడం, ఇది నడుస్తున్నటువంటి చరిత్ర.